సాక్షి దినపత్రిక అంటే అందరికీ న్యాయం చేస్తానని చెప్పిన కదా భాష. సాక్షి, ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో సాక్షి దినపత్రికలో ఈరోజు గత ఏడాది మే 19న జరిగిన కృష్ణా బోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పజెప్పేందుకు ఒప్పుకుంటూ కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశాడు. ఇప్పుడే చదివాను 17వ బోర్డు మీటింగ్ మీకు. దిస్ ఇస్ 17th బోర్డు మీటింగ్ బై సార్. ఇందులో సరే మొదలేమో అప్పజెప్పడానికి నిర్ణయం అయింది, దాని మీద కేసీఆర్ సంతకం పెట్టిండు అన్నాడు. సరే ఇందాక నేను చదివిన అప్పజెప్పడానికి నిర్ణయం కాలేదు, అప్పజెప్పకుండా తెలంగాణ నుంచి ఆ రోజు హాజరైనటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పేరా నంబర్ 17.11లో ఏం చెప్పారో చెప్పాను నేను, మళ్ళీ చదువుతాను. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే do not agree for transfer of the components of Srisailam and Nagarjuna Sagar and stressed that the matter may be referred to the Apex Council to discuss common assets and the review of Gazette notification 2842. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పచెప్పలేదు. ఆయన ఇంకో అబద్ధం ఏం మాట్లాడిండు, కేసీఆర్ఏ స్వయంగా సంతకం పెట్టిండు. ఈ మినిట్స్లో ఎవరెవరు మీటింగ్ అటెండ్ అయినరో కూడా ఉంటుంది బై సార్ లాస్ట్ పేజ్లో. ఇందులో పేజ్ నంబర్ 21 ఇది లిస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 17th మీటింగ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ హెల్డ్ ఆన్ 10th May 2023. ఇందులో ఎవరు అటెండ్ అయ్యారు, కేఆర్ఎంబి కేలి నందకుమార్ చైర్మన్, రాయ్పూర్ మెంబర్ సెక్రటరీ, ఇట్లా ఒక 29 మంది కేఆర్ఎంబి పేర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శశిభూషణ్ ఐఏఎస్, నారాయణ రెడ్డి 12 పేర్లు ఇంజనీర్లు అయి ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ రజత్ కుమార్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సి మురళీధర్ ఈఎన్సి, మోహన్ కుమార్ చీఫ్ ఇంజనీర్, ఇట్లా 29 మంది తెలంగాణకి వెళ్ళి ఎవరెవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కే పోలే, మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఇందులో ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ సంతకం పెట్టిండని పచ్చబద్దాలు మాట్లాడితే ఇంతకంటే జూటాకోరు ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారా? అబద్ధాలు ఆడడానికి కూడా హద్దు పద్దు ఉంటుందండి. ఇట్లా అబద్ధాలు ఆడండి. మీటింగ్లో ఎవరు పాల్గొన్నారో ఉన్నారు కదా. ఆయన గారు అంటాడు కేసీఆర్ఏ సంతకం పెట్టిండు అంటాడు. ఇది సాక్షి దినపత్రికలో వచ్చిన దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇక వెలుగు దినపత్రిక, ఇందులో విభజన చట్టంలో తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ప్రతిపాదిస్తే నాడు ఎంపీగా ఉన్న కేసీఆర్, కేశవరావు గారు అడ్డుకోవాల్సింది పోయి చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారు. 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో చెప్తా. అసలు విభజన బిల్లు రూపొందించింది ఎవరు పైసా? ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లును ప్రధానంగా జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు వారి పర్యవేక్షణలో ఆ రోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు రూపొందించబడ్డది. అఫ్కోర్స్ ఇది రేవంత్ రెడ్డి గారికి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన అప్పుడు తెలంగాణ ఉద్యమంలో లేడు, అంతకంటే కాంగ్రెస్ పార్టీలో లేడు. ఆయన అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ 2 కళ్ళ సిద్ధాంతంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఆయనకు ఈ బిల్లు ఎవరు తయారు చేసిండ్రు, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టిండ్రు అనేది ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి కదా బై సాబ్. ఆ బిల్లు ఏంటిది? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద లోక్సభలో పెట్టే బిల్లు అది. ఆ బిల్లులో ఎక్కడో ఒక దగ్గర కేఆర్ఎంబి అనేది ఒక పారాగ్రాఫ్ ఉండొచ్చు. మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలు లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందా పాస్ కాదా అని ఉత్కంఠతతో, నరాలు దిగే ఉత్కంఠతతో రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉంటే తెలంగాణ ఆమోదానికి కేసీఆర్ ఓటు వేయాలనా వద్దా? ఏ వితండవాదం ఇది? బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బిల్లును ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. మీకు లేదా బాధ్యత? మరి మీకు లేదా బాధ్యత? మా మీద ఏదో నువ్వు బురద తల్లి ఒక వితండవాదాన్ని నువ్వు పెట్టి అసలు ఆ బిల్లు దేంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేస్తూ లోక్సభలో పెట్టిన బిల్లు. అందులో ఏమేమి కాంపోనెంట్లు 10 కాంపోనెంట్లు ఉన్నాయి. ముందు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలన్నా మేము, దీనికోసం ఆగాలన్నా? మోర్ దాన్ దట్ బిల్లు తయారు చేసింది కేసీఆర్ తయారు చేస్తాడా, ప్రభుత్వం తయారు చేస్తుందా?
ఆనాటి కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. అందరికీ తెలుసు జయరాం రమేష్ తయారు చేసిండని, కానీ దాన్ని ఏదో కేసీఆర్ చేసిండు అనే విధంగా మా మీద బుద్ధ చల్లే ప్రయత్నం. రాయలసీమ లిఫ్ట్ మీద కూడా కేసీఆర్ గారు స్పందించలేదు. అసలు రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదటి స్పందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. 5 మే 2020 నాడు జీవో వస్తే వారం రోజుల లోపల 12 మే 2020 నాడు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినాం. కొట్లాడింది మేము. విత్ ఇన్ డేస్, ఒక వారం లోపలనే మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కాదు, అపెక్స్ కమిటీ మీటింగ్, సెకండ్ అపెక్స్ కమిటీ మీటింగ్, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్ జరిగితే ఆన్ ద ఫేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్కు చైర్మన్గా గౌరవనీయులు షెకావత్ గారు కేంద్ర జలవనరుల మంత్రి ఉంటే, మెంబర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు. ఆ మీటింగ్లోనే ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జగన్ ఆ రోజు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఇది రెండవ అపెక్స్ కమిటీ యొక్క మినిట్స్, 22 October 2020, న్యూఢిల్లీ. ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ Rayalaseema lift irrigation and Pothiredippadu expansion on river Krishna, for which Telangana has objected. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్లో అబ్జెక్షన్ తెలియజేసినారు. అసలు రాయలసీమ లిఫ్ట్ని ఆపిందే మేము కదా. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇవాళ స్టే తెచ్చింది ఎవరు? మేము పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇవాళ స్టే తీసుకొచ్చినాం మేము. కానీ నువ్వు దాన్ని మర్చిపోయి మా మీద ఏదో బుద్ధి జల్లే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇదే వెలుగు దినపత్రికలో ఒక మాట రాశారు, ఉద్యమాలు చేస్తే చెప్పుతో కొట్టండి. ఏమన్నారు? ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి చెప్పులతో అని చెప్పిగా. ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు? వీడియో సాక్షి చూపించినాయి కదా. ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు? మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది? మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా? కానీ మాకు సంస్కారం ఉంది. స్టిల్ మేము సంస్కారంగానే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు సంస్కారం తప్పినా, మీరు నోరు జారినా, మీరు మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చగొప్పదలుచుకోలేదు. మేము సమాధానం చెప్తాం. తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ప్రజల కోసం మేము నిలబడతాం. డెఫినెట్గా నీ 420 హామీల గురించి ప్రశ్నిస్తాం. ఈ తెలంగాణ హక్కులు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కూడా, ఎందుకంటే మా పుట్టుకనే తెలంగాణ, మేము పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, మా ప్రయత్నమే తెలంగాణ ఉంటుంది. అందువల్ల మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాం. మేము అధికార పక్షమైనా, మేము ప్రతిపక్షంలో ఉన్న మాదంతా ప్రజల పక్షమే. మేము ప్రజల పక్షానే పోరాడతాం, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతాం మేము.